బేసిక్గా ఆలోచన చేస్తుంది. ఎస్ సార్. బేసిక్ ఆలోచన ఏమిటి అంటే రూల్ ప్రకారం ఎట్లా ఉంది, రూల్ ప్రకారం ఎట్లా ఉంది, చట్టం ప్రకారం ఎట్లా ఉంది, రూల్ ప్రకారం ఎట్లా ఉంది. రూల్ ప్రకారం చట్టం ప్రకారం డీజీపీ ఆఫీస్ నుంచి పంపించిన ఫైల్ కరెక్ట్ ఉండొచ్చు. ఎస్ సార్. అది కరెక్ట్గా ఉంది, ఆ ఫైల్ కూడా కరెక్టే ఉంది. అంటే నేను ఆ ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాము. ఈరోజు నేను 30 సంవత్సరం ఉద్యోగంలో ఉన్నాము. నేను 30 సంవత్సరం వరకు పర్సనల్ యూజ్ కోసం నేను ఐ వుడ్ హ్యావ్ యూజ్ ద వెహికల్ ఫర్ 1,00,000 కిలోమీటర్. ఈరోజు సపోజ్ ఎవరు ఒక గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నాకు ఒక నోటీస్ ఇస్తే దట్ నువ్వు పర్సనల్ యూజ్ కోసం 1,00,000 కిలోమీటర్ యూజ్ చేసావు, నువ్వు పెనాల్టీతో పాటు ట్రెజరీలో 40 లక్షల రూపాయలు కట్టండి అంటే నేను రిటైర్ అయిన రోజు నా దగ్గర 20 లక్షల రూపాయలు ఉంది, నా దగ్గర సేవింగ్. దీనికి డబల్ నువ్వు కట్టు అంటే నేను పిఎఫ్ నుంచి నాకు వచ్చిన అమౌంట్ గ్రాట్యుటీ నుంచి ఆ పే చేయాల్సింది ఉంటుంది. ఏ కోర్టు నాకు రిలీఫ్ ఇవ్వరు. సో చట్టం ప్రకారం చాలా ఇష్యూస్ కరెక్ట్ ఉండొచ్చు. బట్ ఫస్ట్ లెన్స్ ఈజ్ ఎథిక్స్ అండ్ మొరాలిటీ లెన్స్. అంటే నేను ఆ ప్లేస్లో ఉంటే నాకు ఇలాగా చార్జ్ ఫ్రేమింగ్ న్యాయమా ఫేర్ కనిపించే వాళ్ళు అది కరెక్ట్ కాదని నేను చెప్పాను. నేను అంటే ఆల్ ఇండియా సర్వీసెస్ రూల్స్ 1968 ప్రకారం ఆర్టికల్ 14 and 21 ఈక్వాలిటీ అండ్ జస్టిస్ ప్రకారం ఇన్ కేస్ గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్ని, గవర్నమెంట్ మీన్స్ ముఖ్యమంత్రి తీసుకున్న డెసిషన్ని ఐఏఎస్ అధికారి లేదా ప్రిన్సిపల్ సెక్రటరీ హోదాలో ఉన్న వ్యక్తి రిజెక్ట్ కూడా చేసే ఆప్షన్ మీకు ఉంది కదా సర్వీస్ రూల్స్ ప్రకారం. అయితే సార్ వీఆర్ ఇన్ డెమోక్రసీ. ఇండియా 1947లో 1950లో ఇండియా దగ్గర చాలా ఆప్షన్స్ ఉన్నాయి. చాలా ఆప్షన్ అయినప్పుడు ఇండియా కుడ్ హ్యావ్ గాన్ ఫర్ రూల్స్ బై బ్యూరోక్రాట్స్, రూల్ బై కింగ్డమ్స్, రూల్స్ బై different. India has adopted for democracy. Then డెమోక్రసీ అడాప్ట్ ఆయనకి దీనికి సారాంశం ఏమిటి అంటే కాన్స్టిట్యూషన్లో కూడా చూస్తే ద ఫైనల్ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ హ్యావ్ 2 roles. ద హైయెస్ట్ రోల్స్ ఈజ్ విత్ క్యాబినెట్. క్యాబినెట్కి 2 roles ఉంటాయి. అసెంబ్లీలో వెళ్ళి చట్టం చేయడం ఒక రోల్, సెక్రటేరియట్లో కూర్చొని పరిపాలన ఇవ్వడం సెకండ్ రోల్. ఒక ఆఫీసర్ ఒక బ్యూరోక్రాట్కి ఒక ఎలక్టెడ్ గవర్నమెంట్ ఇచ్చిన డిసిజన్ రిజెక్ట్ చేస్తే మన డెమోక్రసీకి ఇది డెమోక్రసీకి కాన్స్టిట్యూషన్కి అపమానం చేసిన కింద లెక్క కదా. అంటే తప్పు అనిపించిన సందర్భంలో సార్, అంటే మీకు ఆ రోజు తెలుసు కదా ఏబి వెంకటేశ్వరరావు పవర్ఫుల్ ఆఫీసర్, ఇతని విషయంలో మనం చేసేది కరెక్ట్ కాదు అని మీకు తెలుసు కదా, మీ సబ్కాన్షియస్ మైండ్కి తెలుసు కదా ఆ రోజు. అలాగే జాస్తి కృష్ణకిషోర్ తప్పు చేయలేదు అన్న విషయం మీకు తెలుసు కదా. సో ఆ నిమిషంలో మీరు రిజెక్ట్ చేసే అవకాశం ఉంది కదా అంటున్నాను నేనే. అంటే పొలిటికల్ ప్రెషర్ వల్లే యాక్సెప్ట్ చేయాల్సి వచ్చిందా అని అడుగుతున్నా. పేపర్ అంటే దట్స్ అగైన్ యు ఆర్ కమింగ్ బ్యాక్ టు ద సేమ్ మీరు ఫస్ట్ క్వశ్చన్ అడిగిన. అంటే పేపర్లో కరెక్టే ఉంది కదా. ఓకే, పేపర్లో చట్టం ప్రకారం వచ్చిన ఫైల్ అది అంటే ఫ్లిమ్సీ గ్రౌండ్ అంటారు కదా, నేను చెప్పాము కదా ఫ్లిమ్సీ గ్రౌండ్లో ఉంది. ఫ్లిమ్సీ గ్రౌండ్ బట్ ఎవరు బాగా లెన్స్లో పెడితే చాలా దూరితే చట్టం ప్రకారం చట్టం ప్రకారం తప్పే. బట్ ఎథిక్స్ మొరాలిటీ ప్రకారంగా కరెక్ట్ కాదు నేను భావించి. ఇప్పుడు దీనికి అలాగా డిసిజన్ మీరు ఫండమెంటల్గా ఎందుకు వెళ్ళారంటే ఐఎమ్ సెయింగ్ ఇట్స్ ఎ కాంప్లెక్స్ లెన్స్ ఉన్నాయి. లెన్స్ ఆఫ్ రూల్ రెగ్యులేషన్ ఉంది, ఒబీడియన్స్ నేచర్ ఉంది, సర్వైవల్ ఇన్స్టింక్ట్ ఉంది. మీరు చూస్తున్నారు 15 మంది వితౌట్ పోస్టింగ్ ఉన్నారంటే కరెక్టే కదా, గవర్నమెంట్ ఈజ్ యాంగ్రీ విత్ దెమ్. అంటే సార్ బేసిక్గా ఈ జనరేషన్ అని కాదు, గత 5-6 జనరేషన్ నుంచి, అంటే దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఎవరిని అడిగినా కూడా నువ్వు పెద్ద అయిన తర్వాత ఏమవుతావు అని పిల్లల్ని అడిగితే, వాళ్ళ పేరెంట్స్ని అడిగితే వాళ్ళు ఏమంటారంటే మా అబ్బాయి లేదా మా అమ్మాయి ఐఏఎస్ అవ్వాలి, ఐపీఎస్ అవ్వాలి. అంటే ఆ పోస్ట్, అంటే మీలాంటి హోదాలో పనిచేసిన వ్యక్తులను చూసి మా అందరికి ఇన్స్పిరేషన్. ఒకప్పుడు ప్రవీణ్ ప్రకాష్ గారు ఒక పవర్ఫుల్ ఆఫీసర్ మా అందరి దృష్టిలో. సో మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని చాలామంది పిల్లల్ని ఐఏఎస్లు ఐపీఎస్లుగా చేశారు. కానీ అలాంటి సిచ్యువేషన్ నుంచి ఈరోజు ఐఏఎస్ అంటే ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ నుంచి పోయి ఐఆర్ఎస్ అనుకునే పరిస్థితి రాలేదా పొలిటికల్ లీడర్ల దగ్గర?
ఇప్పుడు ఐ డోంట్ థింక్ ఇది ఇప్పుడు 1947లో కూడా అట్లా ఉంది, ఇప్పుడు కూడా అట్లా ఉంది. మీకు ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్తో కంపేర్ చేస్తే మనం యాజ్ ఏ ఐఏఎస్ ఐపీఎస్గా మనం ఎంప్లాయీస్లో హైయెస్ట్గా ఉన్నాం. బట్ వీఆర్ నాట్ ద ఒక ప్రైవేట్తో కంపేర్ చేస్తే మీరు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ కాదు, మనం బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ కాదు. వీఆర్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ ఇన్ డెమోక్రసీ ఈజ్ అ క్యాబినెట్. అప్పుడు కూడా బట్ among the employees yes, we are the group D, group C, group B, group A ఆల్ ఇండియా సర్వీస్లో హైయర్గా ఉన్నాం. ఎవరు వస్తారు అని ముందు కూడా చెప్పాను మీకు. ఎవరు వస్తారు గవర్నమెంట్కి? మిడిల్ క్లాస్ పూర్ ఫ్యామిలీలో బాగా చదువుకున్న పిల్లలు, వాళ్ళ పేరెంట్స్కి పిల్లలకి గవర్నమెంట్లో ఉద్యోగం ఇవ్వాలా చేయాలా, వాళ్ళకే మనసులో ఉంటే వాళ్ళు వస్తారు. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్తాను మీకు రెండు. నేను చాలా పేరు చెప్పము, బట్ చాలా అర్లీగా నేను ఉద్యోగంలో ఉన్నప్పుడు ఇద్దరు మినిస్టర్స్ వేరే వేరే టైంలో నాకు రెండు కాన్వర్సేషన్ చేశారు. ఒకటి ఏం చెప్పారు, మీరు యూపీ నుంచి ఆంధ్రాకి వచ్చారు అంటే ఫండమెంటల్గా హ్యూమన్ ఎందుకు మైగ్రేట్ అవుతారు? ఇన్ సర్చ్ ఆఫ్ ఏ గుడ్ వాటర్, గుడ్ ఫుడ్, షెల్టర్. దీని గురించి మీకు అక్కడ అంటే మీకున్న పొటెన్షియల్కి మీ ఉన్న ప్లేస్లో దొరకదు కాబట్టి మీరు మైగ్రేట్ అవుతారు. మీకు మంచి యు ఆర్ ఇన్ సర్చ్ ఆఫ్ ఏ గుడ్ ఫుడ్, వాటర్, షెల్టర్ కోసం మీరు మైగ్రేట్ చేసి ఆంధ్ర వచ్చారు ఒకటి చెప్పారు. ఇంకొకటి ఆయన ఏం చెప్పారంటే నేను ఒక డిస్కషన్ జరిగింది ఒక డిఎంహెచ్ఓ ఇష్యూ మీద. అంటే విదౌట్ అన్నోయింగ్లీ ఇన్నోసెంట్గా నేను అడిగామంటే మీరు ఎందుకు ఎమోషనల్గా డిఎంహెచ్ఓ ఇష్యూ తీసుకున్నారంటే డిఎంహెచ్ఓ మీ బంధువులా నేను అడిగితే ప్రవీణ్ ఐ కమ్ ఫ్రమ్ నువ్వు యూపీ నుంచి వచ్చావు, నీకు ఐడియా లేదు. ఐ కమ్ ఫ్రమ్ ఏ వెరీ వెల్ ఆఫ్ ఫ్యామిలీ. నా ఫస్ట్ రిలేటివ్, సెకండ్ రిలేటివ్, థర్డ్ రిలేటివ్, ఫోర్త్ రిలేటివ్ ఎవరు రాజకీయంలో లేరు. రాజకీయం కాదు, ఎవరు గవర్నమెంట్ ఎంప్లాయీగా లేరు అన్నారు. సమాజంలో గవర్నమెంట్ ఎంప్లాయీ ఎవరు అవుతారు? రిచ్ వాళ్ళు, పవర్ఫుల్, రిచ్ ఉంటే వాళ్ళు వస్తారా గవర్నమెంట్లో? లేకపోతే ఒక మిడిల్ క్లాస్ పూర్ ఫ్యామిలీ నుంచి ఎంప్లాయీ మైండ్ సెట్ ఉన్న ఫ్యామిలీ వాళ్ళ మెంబర్స్ వస్తారు? ఎవరు వస్తారు గవర్నమెంట్లో? ఇందాక మీరు ఒకటి అన్నారు సార్, ఆన్ డాక్యుమెంట్లో ఉంది కాబట్టి, పేపర్లో కరెక్ట్గా ఉంది కాబట్టి అది ఏబి వెంకటేశ్వరరావు కావచ్చు, కిషోర్ కావచ్చు, వీళ్ళ విషయంలో నోట్ తయారు చేయాల్సి వచ్చింది అని. సో ఇప్పుడు ఈ గవర్నమెంట్లో గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత అనేక మంది ఐఏఎస్లు, ఐపీఎస్లు వేరు కేసుల్లో అరెస్టులు కూడా అయ్యారు. పర్టికులర్గా ధనుంజయ రెడ్డి సీనియర్ ఐఏఎస్ అధికారి, బహుశా మీకు సుపీరియర్ అయ్యి ఉండొచ్చు నేను అనుకోవటం. అండ్ దెన్ పిఎస్ఆర్ ఆంజనేయులు ఐపీఎస్ అధికారి, అడిషనల్ డీజీ ర్యాంకులో ఉన్న అధికారి, ఆయన అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారు. తర్వాత ఇంకొక అడిషనల్ డీజీ ర్యాంకులో ఉన్న సంజయ్ అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారు. ఇంకా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలామందికి పోస్టింగులు కూడా లేవు ఈ రోజు వరకు. వాళ్ళందరూ సీనియర్ పోలీస్ ఆఫీసర్లే. వాళ్ళు పర్టికులర్గా కొన్ని పేర్లు విశాల్ గున్ని, క్రాంతి రాణా టాటా విజయవాడ పోలీస్ కమిషనర్గా పనిచేసిన వ్యక్తి, పివి సునీల్ కుమార్ ఆయన కూడా అడిషనల్ డీజీ సిఐడి చీఫ్గా పనిచేశారు ఆ గవర్నమెంట్లో. సో ఇలాంటి వ్యక్తులకి ఇంతవరకు పోస్టింగ్ లేదు, వీళ్ళ మీద కేసులు ఉన్నాయి. సో ఎందుకు ఇలా అయిపోతుంది? ఇంతమందికి పోస్టింగ్లు లేకపోవటం, ఇంతమంది ఐఏఎస్లు ఐపీఎస్లు అరెస్టులు అవటం. సో ఇప్పుడు ఈ గవర్నమెంట్లో ఉన్నవాళ్ళు చెప్తున్నది ఏంటంటే, మీరు చెప్పిన పాయింటే చెబుతున్నారు, ఆన్ పేపర్ వాళ్ళు చేసిన తప్పులు క్లియర్గా ఉన్నాయి కాబట్టి యాక్షన్ తీసుకుంటున్నాం, అందుకని పోస్టింగ్ ఇవ్వట్లేదని చెప్తున్నారు. యాక్సెప్ట్ చేస్తారా దాన్ని? ఇప్పుడు ఈ ప్రపంచంలో టోటల్గా చూస్తే దాదాపుగా మీకు 3000 డిస్ట్రిక్ట్ గవర్నమెంట్స్ ఉన్నాయి, 700 స్టేట్ గవర్నమెంట్స్ ఉన్నాయి, 3000 స్టేట్ గవర్నమెంట్స్ ఉన్నాయి, 200 ఫెడరల్ గవర్నమెంట్స్ ఉన్నాయి. ఐఎమ్ నాట్ హియర్ టు జడ్జ్ ఎనీబడి. నేను నా జర్నీ గురించే చెప్తున్నాము. ఐఎమ్ ఫస్ట్ లెట్ మీ ప్యూరిఫై మై సెల్ఫ్. నేనే చాలాసార్లు లాస్ట్ టైం కూడా ఎవరికి చెప్పాము, ఐ ఫాలో దెర్ ఈజ్ వన్ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ ఉన్నారు హైదరాబాద్ నుంచి, శ్వేత.
సో శ్వేతకి నేను ఫాలో అవుతాం, నేను లాస్ట్ 2 years నుంచి ఆమెకి ఫాలో అవుతాం. షీ సెడ్ వన్స్ ఇన్ హర్ వన్ ఆఫ్ హర్ శ్వేత షీ సెడ్, ఇప్పుడు ఈ కలియుగం ఉంది, మనం అందరిలో రామ్ ఉన్నారు, మనం అందరిలో రావణ్ ఉన్నారు, లెట్ మీ హ్యాండిల్ మా రావణ్ ఫస్ట్. నేను వేరే వాళ్ళకి గురించి ఐ థింక్ ఇట్ ఈస్ నాట్ అప్రోప్రియేట్ ఆన్ మై సైడ్ టు కామెంట్ ఎనీథింగ్ ఫర్ ఎనీబడి. సార్ ఇప్పటికీ మీరు సర్వీస్లో ఉండుంటే చాలా మంచి పొజిషన్లో స్టిల్ కొనసాగుండేవారు. మీ సర్వీస్ కూడా 2031 వరకు ఉంది. సో ఇంత సర్వీస్ ఉంచుకుని కూడా ఈరోజు సెక్రటేరియట్లో కూర్చుని ఫైల్స్ మీద సంతకం పెట్టాల్సిన, డెసిషన్స్ తీసుకోవాల్సిన మీరు ఇవాళ మా టీవీలో కూర్చుని లైవ్ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. క్షమాపణ చెప్తూ అది కూడా. సో నెక్స్ట్ జనరేషన్లో ఇలా ఐఏఎస్ ఐపీఎస్ కావాలనుకునే వాళ్ళందరికీ ఏం మెసేజ్ ఇస్తారు మీరు? రమ్మంటారా వద్దంటారా? నేనుతో కాలేజ్కి వెళ్ళి చాలామంది పిల్లలకి మోటివేట్ చేస్తున్నాము, సివిల్ సర్వీసెస్ రావడానికి మోటివేట్ చేస్తున్నాం. ఇప్పుడు నేను 7 years ముందు గవర్నమెంట్ నుంచి బ్యాట్ వచ్చామంటే మీకే ఐడియా ఉందా లేదా? నాకు 2014లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బైఫర్కేషన్ టైంలో అలాట్ చేసిన కార్డర్ నాకు తెలంగాణ కార్డర్. ఎస్ సార్. తెలంగాణ కార్డర్. నేను నార్త్ ఇండియన్. నా ఐఐటి ఫ్రెండ్స్ అందరూ ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, వైజాగ్, గుంటూరు, విజయవాడ, వాళ్ళు అందరూ హైదరాబాద్లో సెటిల్ అయినారు. నా కాలేజ్ ఫ్రెండ్స్ వాళ్ళందరూ ఫోన్ చేసి లేదు మంచిదే ప్రవీణ్, హైదరాబాద్లో ఉందాం, రిటైర్మెంట్ తర్వాత కలిసి చాలా టైం స్పెండ్ చేద్దామన్నారు. అంటే నేనే అప్పుడే 2014లో నేనే పర్సనల్గా జయేష్ రంజన్ సార్కి ఫోన్ చేసి, అంటే ఒకటే సరిపోదంటే వికాస్ రాజ్ సార్కి ఫోన్ చేసి, సార్ నేను తెలంగాణ నుంచి ఏపీకి వెళ్తాము, అంటే మీకు ఏపీ కార్డర్ అలాట్ అయింది, మీకు తెలంగాణ ఇష్టం ఉంటే ఇద్దరంటే మాకు ఇష్టం ఉండి చెప్పి మ్యూచువల్ చేసి నేను ఏపీకి వెళ్ళాను నేను. ఓకే. అంటే ఏపీలో నాకు గుంటూరు, విజయవాడ, నాకు లక్కీ మ్యాస్కట్ 2000, నేను చాలా యావరేజ్ టైప్ ఆఫ్ ఆఫీసర్ లేకపోతే స్టూడెంట్ కూడా యావరేజ్గా ఉండేవాళ్ళు. నాలో ఉన్న ట్రాన్స్ఫర్మేషన్ అంటే సడన్గా నేను చాలా విదిన్ ద ఐఏఎస్ కూడా చాలా అంటే చాలా రిజల్ట్ ఓరియంటెడ్, చాలా ప్రొఫెషనల్ ఆ పేరు సాధించామంటే బికాజ్ ఆఫ్ మై ట్రైనింగ్ ఇన్ 2000 నుంచి 2004 వరకు గుంటూరు, విజయవాడ. కాబట్టి దీంతో నాకు గ్రాటిట్యూడ్ ఉంది. ఆ గ్రాటిట్యూడ్లో నేను మ్యూచువల్ వెళ్ళాము. నేను ఆంధ్రాలో ఉన్న గుంటూరు, విజయవాడ లేకపోతే ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ జర్నీలో నేను ఆ ట్రైన్ నుంచి నేను